ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనములు. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగెను. ఇక్కడ పేతురు ఈ పత్రిక రాస్తూ ఈ మాటలు పలకడం చూస్తున్నాము. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేవకపోతే నిజంగా మనకు ఒక నిరీక్షణ ఉండేది కాదు. మన నిరీక్షణ ఏంటండి? సదాకాలము దేవుని యొద్దనే ఆయన కుడిపార్శ్వమందు యేసుక్రీస్తు వారు ఎలాగైతే కూర్చున్నాడో అదేవిధంగా మనం కూడా కూర్చుంటామని శుభప్రదమైన నిరీక్షణకు మనకి నడిపించాడు. ఒకవేళ యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొందిన తర్వాత 3వ దినమున లేవకుండా ఉంటే, అంటే మృతుల నుండి సజీవుడై లేవకుండా ఉంటే ఆ నిరీక్షణ మనకు కలిగేది కాదు. ఎంతోమంది అసలైన దేవుణ్ణి ఎరగక, నిజదేవుణ్ణి ఎరగక, సజీవుడైన దేవుణ్ణి ఎరగక ఎన్నో రకాలుగా పూజలని, పునస్కారాలని, నోములని, వ్రతాలని కదండి, యజ్ఞాలని, హోమాలని, ఎన్నో రకాల తీర్థయాత్రలని, పుణ్యక్షేత్రాలు తిరగడము, వారి పాపమును కడిగి పవిత్రపరచబడి స్వర్గానికి వెళ్ళాలనేదే కదండి ప్రతి ఒక్కరి గమ్యము. అయితే ఇప్పుడు ఈ వాక్యం చదువుకుంటూ వచ్చినాము. మృతుల నుండి లేచిన యేసుక్రీస్తు వారి వలన మాత్రమే మనకి ఆ పరలోక ప్రవేశం. అన్యులు అన్నట్టుగా స్వర్గమనొచ్చు, క్రైస్తవులు అనుకున్నట్టుగా పరలోకమనొచ్చు. రెండూ ఒకటే అండి. మనం మార్గం తెలియకోకుండా వెళ్తూ ఉంటే తప్పిపోయేవారిగా ఉంటాము. చాలామంది అంటారండి, క్రైస్తవత్వం ఒక మతం అంటారు, కానీ మతం కాదండి, మార్గం అది. మతం అనేది కొంతమంది పెట్టిన పేరు, అది మతం కాదు. దేవుడు ఒక్కడే అన్నప్పుడు మతం ఎక్కడి నుంచి వచ్చిందండి? దేవుడు ఆత్మస్వరూపి అయినప్పుడు మతానికి ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఎందరో దేవుళ్ళు దేవతలు అనబడిన వారు వచ్చారు భూమి మీదకి, కానీ వారు ఏ పాపి కొరకు కూడా ప్రాణం పెట్టలేదండి. ప్రాణం పెట్టలేదు, శిలువ మరణం పొందలేదు. కానీ దేవుని చేత పంపబడిన ఈ ప్రియకుమారుడు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు మాత్రమే మృతుల నుండి లేచుట ద్వారా జీవంతో కూడిన ఆ నిరీక్షణ మనకు కలిగేలా చేశాడు. కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా మీతో వాదించడానికి మతము అంటే మాత్రం మీరు ఒప్పుకోకండి. ఇది మతము కాదు, మార్గము. పరలోకానికి వెళ్ళవలసిన మార్గము. యేసుక్రీస్తు వారి రక్తాన్ని మనం కోరుకున్నప్పుడు మాత్రమే జరుగుతుంది. పరిశుద్ధిని రక్తం అండి ఇది. ఈ రక్తం చేత కడగబడిన వారు మాత్రమే, ఈ రక్తం చేత కొనబడిన వారు మాత్రమే, అంగీకరించిన వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడని ఈ రోజున స్పష్టంగా మనకు అర్థమవుతుంది. దేవుణ్ణి ఎరగకుండా చనిపోతే ఎటువంటి నిరీక్షణ లేదండి. నరకానికి, పాతాళానికి పాత్రులుగా చేపడతారు. 2వ మరణంలో పాలు పొందుతారు. ప్రకటన గ్రంథంలో ఉంటుంది కదండి, 21వ అధ్యాయం 8వ వచనంలో 8 రకాల మనుషులు ఉన్నారు అక్కడ 2వ మరణంలో పాలు పొందేవారు. ఈ శరీరం నుంచి ఆత్మ విడిపోయిన తర్వాత ఏమవుతుందో ప్రతి మనిషికి డౌటే అండి, అనుమానమే. కానీ 2వ మరణంలో ఆత్మ పాలు పొందుతుంది. ఆ మరణం నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు వారు మృతుల నుంచి తిరిగి లేచి సజీవుడై మనకు ఆ నిరీక్షణను కలగచేశాడు. అందును బట్టి దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.